పాయింట్ పూర్తి కావాలని పెద్ద ఎత్తున రైతులకు నష్టపరిహారం ఇచ్చి అది కూడా ప్రతి రైతుకు ఇదే 2013లో ఎల్లుగు తెలంగాణ కలవకుంటూ పోయినటువంటి ఎల్లుగు రైతులకు ఎకరా 75,000 ఇచ్చింది. ఇవాళ మనం 3,50,000, 4,50,000, 5,50,000 ఇచ్చాం. అంటే ఇది తప్పనంట, గతంలో మనం ఇచ్చింది ఎక్కువనంట. రైతులకు ఆదరించి ఇలా ప్రాజెక్టు ముందు తీసుకుని ఇలా కోర్టు అడ్డం పెట్టినప్పుడు 2 ఏళ్ళు ఆలస్యం అయితే కలిసి మోపడుతుంది, ఆలస్యం కావద్దని ఆ ప్లేస్ ను మార్చి ఆడ 150 ఎకరాలు పొలం తీసుకోవాల్సి వస్తుంది. అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఫారెస్ట్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కేసు పెట్టింది, అధికారులపైన కేసు పెట్టింది. మిషన్ పోయి పనిచేస్తాడు మా ఫారెస్ట్ కేసు పెట్టింది. ఈ ఫలితాన్ని పొందే ఎందుకు ఆ 150 ఎకరాలు భూమి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని పక్కకే ఇటువైపున సురంగ మార్గం ద్వారా మన సురంగ దూరంగా నాగపురం సురంగం లేదా, సింగోడికి వెళ్ళి దుర్గోడు వరకు సురంగం లేదా, దుర్గోడి గుడిలో సురంగం లేదా, ఇలా సురంగం పక్కల్ని సంజీపూర్ ఉంది కదా, దాన్ని ప్లాస్టింగ్ పెట్టి తొమ్మిది కదా, పక్కన 50 మీటర్లు వదిలేసి మళ్ళా పంపౌస్ అది కూడా ప్లాస్టింగ్ చేసిందా. మరి అది ప్లాస్టింగ్ చేసి తొమ్మినప్పుడు ఇది పడిపోయిందా? పక్కన 50 అడుగులు ఉంటాయి, 50 అడుగులు ఉంటే 50 మీటర్లు పడిపోదు, 300 మీటర్లు ఉంటే పడిపోతున్నా. అక్కడ నేను అడవుని బాధితులు కోర్టు మీరే కొట్టుకుంటుంది. సరే అక్కడ ఎందుకు ఆలస్యమైంది కోర్టు అంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు ఈ పాలన కట్టుకుంటుంది. కడితే ఇక్కడ మనం 10 లక్షల ఎకరాలు నిలిస్తే ఆంధ్రకు 10 లక్షల నీళ్ళు తగ్గుతాయి. వాళ్ళ ఆలోచన వాళ్ళు మాకు నీళ్లు రావాలంటే తెలంగాణ ప్రాజెక్ట్ కట్టుకుంటుంది వాళ్ళ ఆలోచన. చంద్రబాబు నాయుడు పాలన ప్రాజెక్ట్ కట్టుకుంది చెప్పి కోర్టులకు వేసేసి పార్లమెంట్ అడుగుతా ఉంటే అంటే ఆయన కోరిక నెరవేర్చడానికి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు ఆయన కావాల్సి వీళ్ళు చేస్తా ఉన్నారు. కోర్టు పోయి ఆపరి వీళ్ళు తెలంగాణ